నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? ఇది ఫేక్ వీడియో కాదు మేడం, ఇది ఒరిజినల్ వీడియోనే. నో, అది అబద్ధం. ఎందుకంటే ఆ టైంలో భరత్ గారు గుళ్ళోనే ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఫేక్ వీడియోనే. మీరు ఒకసారి సరిగ్గా చూడండి. టెక్నికల్గా చూసే చెప్తున్నాను మేడం. ఈ వీడియోని మీరు ఎక్కడ చూపించినా ఇది ఖచ్చితంగా ఒరిజినల్ వీడియో అనే చెప్తారు మేడం. అంతా ప్రాపర్గానే ఉంది మేడం. ఎలా అండి? మీకు కనిపించే వీడియో ఒరిజినల్ అయితే నేను చెప్పింది అబద్ధం కావాలి. కానీ ఆ టైంలో నా భర్త నా పక్కనే ఉన్నారు. ఇది నిజం. మేడం, మీరు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని బిలీవ్ చేస్తాను. ఇది ఫేక్ అని నిరూపించడానికి టెక్నికల్గా ఏ ఆధారాలు లేవు, దొరకవు కూడా. ఇప్పుడు చెప్పు చంద్రిక, ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నేను మాత్రం ఏమనుకుంటాను? నేనే కాదు, కోర్టు కూడా దీన్ని నిజమని నమ్ముతుంది. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన తర్వాత అందులో రిపోర్ట్స్ అన్ని ఒరిజినల్ అనే వచ్చాయి. దాన్ని బట్టి మేమందరం మేం చూసింది నిజమనుకున్నాం. ఏం చేయాలి వైశాలి? నిజాన్ని కూడా అబద్ధంగా నిరూపిస్తూ ఉంటే మామూలు వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది? మేడం, ఇది ఎవరి తప్పు కాదు మేడం. ఈరోజు ఉన్న టెక్నాలజీ అలాంటిది మేడం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఇంకా చాలా రకాల గ్యాంబ్లింగ్ జరిగే అవకాశం ఉంది మేడం. మీరే చూస్తున్నారు కదా, సెలబ్రిటీస్ని ఉపయోగించుకొని కొన్ని అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేయడం, వాట్సాప్లో వాటిల్లో వచ్చే ఫోటోలని మన కుటుంబ సభ్యులను కూడా రాముడిలాగా కృష్ణుడిలాగా క్రియేట్ చేయడం, ఫొటోస్ తయారు చేయడం, ఇలా రకరకాలుగా ఉన్నాయి మేడం. మనిషికి మంచి చేయడం కోసం ఉపయోగపడాల్సిన టెక్నాలజీ ఈరోజు మనిషి మనుగడకే పెద్ద సవాలుగా నిలుస్తున్నాయి మేడం. ఇదైతే నిజం మేడం. మీరు చెప్పింది నిజమేనండి. ఈ విషయంలో మనం కూడా ఏం చేయలేం చంద్రిక. చూద్దాం. ఇది ఫేక్ వీడియో అని నిరూపించాలంటే భరత్ ఆ టైంలో గుళ్ళోనే ఉన్నాడు అని మనం ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోని కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఈ లోపల మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వెంటనే మనం గుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్దాం పద. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు మేడం, మంచి కోసం మీరు ఇంత కష్టపడుతున్నారు. నాకు చేతనైన సాయం నేను చేయడానికి ప్రయత్నిస్తాను. పర్లేదు, ఉంచండి మేడం. థ్యాంక్ యూ సచిన్. ఓకే మేడం. థ్యాంక్స్ అండి. వస్తా. ఓకే మేడం, బాయ్. ఏంటి, భరత్ని కాపాడుకోవడానికి ఇద్దరూ చాలా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కోర్టులో మీరిచ్చిన వీడియోని ఫేక్ వీడియో అని నిరూపించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నారు. అది ఇంపాసిబుల్. ఎందుకంటే వీరభద్రం చాలా తెలివిగా, చాలా పకడ్బందీగా ఆ వీడియో చేయించాడు. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. మీకు టైం బాగా తక్కువ ఉంది కాబట్టి మీరెంత కష్టపడినా కోర్టులో ప్రవేశపెట్టిన సాక్ష్యాలన్నీ ఫేక్ అని నిరూపించడానికి టైం సరిపోదు. కాబట్టి భరత్ని కాపాడుకునే అవకాశం లేదు. మీకున్న ఒకే ఒక్క మార్గం నేనిచ్చే సాక్ష్యం. ఆ ఒక్క సాక్ష్యం చాలు కేసుని మొత్తం తిప్పేయడానికి. బాగా ఆలోచించుకో చంద్రిక, ఇంతకంటే మంచి అవకాశం నీకు దొరకదు. అసలు నీకు సిగ్గుందా? ఒక జంటని విడదీసి తన భర్తని నువ్వు సొంతం చేసుకోవాలనుకోవటం నీకు అసహ్యంగా అనిపించటం లేదా?
లేదు. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు భరత్ నావాడు. నా వాణ్ణి తను సొంతం చేసుకుంది కాబట్టి తను ఫీల్ అవ్వాలి తప్ప నేను ఫీల్ అవ్వను. నువ్వు చాలా తెలివిగా వీరభద్రంకి నా దగ్గర సాక్ష్యం ఉందని చెప్పి నన్ను లాక్ చేయాలని ప్రయత్నించావు. నా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయాలని నీరజ్ని రెచ్చగొట్టావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నా నీడని కూడా నేను నమ్మను. అలాంటిది నా దగ్గర నుంచి నువ్వు డాటా కలెక్ట్ చేసుకుంటావు అనే అనుమానం నాకు రాకుండా ఉంటుందా? అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. చంద్రిక, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇన్ని రోజులు నువ్వు భరత్తో హ్యాపీగా గడిపేశావు కదా. నీకొక బిడ్డ కూడా ఉంది. చక్కగా ఆ బిడ్డని చూసుకుంటూ నీ జీవితం నువ్వు గడిపేశాయి. భరత్ని నాకొదిలేసాయి. నేను భరత్ తోటి సంతోషంగా ఉండాలి. అరే, నీకు కావలసిన సాక్ష్యం నేను అందిస్తాను. నువ్వు చూపిస్తున్న కన్సర్న్కి చాలా థ్యాంక్స్ రుద్రాణి. కానీ నీలాగా నేను వ్యక్తిత్వాన్ని అమ్ముకునే మనిషినైతే కాదు. నా భర్త కోసం నేను ఎంత కష్టమైనా పడతాను. ఏం చేసైనా సరే నా భర్తను నేను కాపాడుకుంటాను. నువ్వు ఎంత పోరాడుతావో నేను కూడా చూశాను కదా. కోర్టులో భరత్కి శిక్ష పడకుండా తప్పించడం కోసం ఆ నేరాన్ని నీ మీద వేసుకున్నావు. కానీ ఏమైంది చంద్రిక? భరత్ని మాత్రం రిలీజ్ చేయలేదు. ఎందుకంటే భరత్ని చాలా స్ట్రాంగ్గా ఈ కేసులో ఇరికించేశారు. నువ్వు ఈ కోర్టు కాదు, హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే భరత్కి మాత్రం శిక్ష పడటం ఖాయం. కాబట్టి నాకు దొరికిన ఒకే ఒక్క అవకాశం ఇది. దీన్ని నేను వదులుకోను. చంద్రిక, నీకు భరత్ కావాలి, నాకు భరత్ కావాలి. ఒకవేళ భరత్కి ఉరిశిక్ష పడి చనిపోతే అతనితో పాటు నేను కూడా చనిపోతాను. ఆ ధైర్యం నీకుందా? లేదు. ఎందుకంటే నీ వెనకాల పాపుంది. ఆ పాపకి న్యాయం చేయాల్సిన అవసరం నీకుంది. కానీ నా పరిస్థితి అది కాదు కదా. నా వెనకాల ఎవ్వరూ లేరు. కాబట్టి నేను ఎంతకైనా తెగిస్తాను. బాగా ఆలోచించుకో చంద్రిక. ఏం పర్వాలేదు చంద్రిక, మనం ఎలాగైనా సరే భరత్ని కాపాడుకుందాం. ఈ రుద్రాణి మాటలకి నువ్వేం లొంగిపోవాల్సిన అవసరం లేదు. దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. చంద్రిక, నీకు వీరభద్రం గురించి బాగా తెలుసు. వీరభద్రం ఎవ్వరికీ గెలిచే అవకాశం ఇవ్వడు. ఇప్పటికైనా సరే బాగా ఆలోచించుకొని నాకు ఫోన్ చెయ్యి. నీ దగ్గర నుంచి ఫోన్ రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి భరత్ని నేను కాపాడుతాను. ఈ వైశాలి మాటలు నమ్మావంటే జీవితంలో నష్టపోయేది నువ్వే. తన జీవితంలో తను ప్రేమించిన వాణ్ణి పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయింది. రేపు నువ్వు కూడా అలాగే మిగిలిపోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే తెలివిగా ఆలోచించు చంద్రిక. లాయర్ గారు. ఓ మీరా? రండి వీరభద్రం గారు, కూర్చోండి. ఏందప్పా చాలా బిజీగా ఉన్నట్టుండవే? మాకెప్పుడు ఉండే బిజీయేనండి. కోర్టు కేసులు అంటే 24/7 మాకు వర్క్ ఉంటూనే ఉంటుంది. అయినా మీరేంటి ఇలా వచ్చారు? నిద్ర పట్టడం లేదప్పా. కోర్టులో ఏం జరుగుతుందో ఏంటో అని నాకు భయంగా ఉన్నది. మీకెందుకు సార్ భయం? మీ వెనకాల నేనున్నాను కదా.
నువ్వు ఉన్నావని నమ్మకం ఉండదు కానీ ఆ వైశాలి, ఆ చంద్రిక, ఆ భరత్ ముగ్గురు లాయర్లు కదా. వాళ్ళవేమో 3 బుర్రలైనాయి, నువ్వేమో ఒక్కడివే. వాళ్ళని ఎట్టా ఎదుర్కొంటావా అని చిన్న భయంగా ఉండదు. చూడండి, వాళ్ళు 3 కాదు 30 మంది వచ్చినా సరే ఈ కేసు మనమే గెలుస్తున్నాం. మీరు అనవసరంగా టెన్షన్ పడిపోకుండా చక్కగా తీర్పు జరిగే రోజు హాయిగా వచ్చి ఎదురుగా గ్యాలరీలో కూర్చుని జరిగేదంతా చూడండి. మీ కళ్ళ ముందే ఆ భరత్ గాడికి శిక్ష పడుతుంది. వైశాలి తల పట్టుకుని కూర్చుంటుంది, చంద్రిక బోరు నేడుస్తుంది. ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తారండి. ఆ జడ్జి గారి తీర్పు రాగానే వాళ్ళ 3 మొహాల్లో కత్తివేటుకి నెత్తురు చుక్క లేకుండా పోతుంది. నిజంగా అది జరిగింది అంటే నాకంటే ఎక్కువ సంతోషించేవాడు ఎవరు లేరప్పా. నేను అదే కోరుకుంటున్నాను సార్. వాళ్ళు ఓడిపోతేనే కదా నాకు రావాల్సిన 50% ఆస్తి వచ్చేది. ఏంటండి, ఆస్తి గురించి అడగగానే మొహంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది? అదేం లేదప్పా, నేను మాటిచ్చున్నాను కదా. ఈ వీరభద్రం మాటిచ్చినాడు అంటే మాట తప్పేదే లేదు. ఒకవేళ మీరు మాట తప్పినా నేను ఊరుకునే మనిషిని కాదులేండి. మీ చేత ఎలాగో సంతకాలు తీసుకున్నాను కదా, అవసరమైతే మిమ్మల్ని కూడా కోర్టుకు లాగుతాను. అంత దూరం రాదులేపా. ఈ మధ్యలోనే నీ కథ పూర్తయిపోతుంది. అదే నీకివ్వాల్సిన సగమాస్తి ఇచ్చేస్తాను అంటున్నా. మంచి మాట అన్నారు. మీరు కేసు సంగతి నాకు వదిలేసి ఆ ఆస్తి వివరాలన్నీ తీసుకొచ్చి నా ముందు పెట్టండి. 50-50 వాటా వేసుకుని వాటిని ఎలా పంచుకోవాలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. కేసు గురించి మీరు వదిలేసి నాకు విడిచిపెట్టండి చాలు. అట్టగేనప్పా, కేసు సంగతి నీకే ఇస్తాను, నువ్వు చూసుకుందువు కానీ నీ సంగతి నేను చూసుకుంటాను కదా. నాకెప్పుడు శుభవార్త చెప్తావో అది చెప్పు చాలు. ఇంకెంతండి, నెక్స్ట్ హియరింగ్ కల్లా ఖచ్చితంగా శిక్ష పడిపోతుంది. ఇప్పటి వరకు వాళ్ళకి ఏ ఎవిడెన్సులు లేవు, ఏ ఎవిడెన్సు దొరకదు కూడా. ఆ వీడియో చూపించినంత మాత్రాన వెంటనే భరత్ని నిర్దోషిగా ఏం రిలీజ్ చేయరు. అయినా ఒకవేళ భరత్ని రిలీజ్ చేసినా మీరే లక్ష్మి గారిని చంపారు అనడానికి కూడా సాక్ష్యం కావాలి కదా. విట్నెస్ లేకుండా కోర్టు ఎవ్వరికీ ఏమీ చేయదు. మీరేం భయపడకండి. సరేనప్పా, నువ్వంతలా చెప్తా ఉండవు కాబట్టి ధైర్యంగా పోతా ఉన్నాను. మీరు వెళ్ళిరండి. రేపు కోర్టు తీర్పు రాగానే మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. సరేనప్పా, వస్తాను. వెళ్ళండి. రేపు కోర్టు తీర్పు వచ్చినాక నీ సంగతి ఏందో తేలుస్తాన్రా. కేసు చేతికొచ్చి ఆస్తి మొత్తం నీ చేతికి వచ్చిందన్న ఆనందంలో విర్రవిగుతావు కదా. ఆ టైంలో నిన్ను పైకి పంపించే ఏర్పాట్లు చేస్తాను, రెడీగా ఉండు. ఏమ్మా, ఏంటలా ఉన్నారు? ఏమైనా క్లూస్ దొరికాయా? లేదత్తయ్యా, ఏమీ దొరకలేదు. పోలీసులు, కోర్టులు, వీడియో సాక్ష్యాలు అన్నీ ఆ వీరభద్రానికి అనుకూలంగానే ఉన్నాయి. మనకేమీ అనుకూలంగా లేవత్తయ్యా. పరిస్థితి చూస్తే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు చంద్రిక అంత బాధపడుతున్నావు? అన్నీ తెలిసి దానివి. లా గురించి నీకు అంతా తెలుసు. నువ్వు కూడా ఇలా డల్ అయిపోతే ఎలా చెప్పు? అంతా తెలుసు కాబట్టే ఎక్కువ భయపడుతున్నాను వైశాలి. నువ్వే చూసావు కదా ఆ ఫేక్ వీడియోని ఒరిజినల్ వీడియోగా ఎలా చిత్రీకరించారో. అది తప్పు అని నిరూపించడానికి కూడా మన దగ్గర సాక్ష్యం లేదు. ఎక్కడికి పోయినా అది ఒరిజినల్ అనే అంటున్నారు.
రోజు భరత్ గారు నా పక్కనే ఉన్నారు. నేను చెప్పే సాక్ష్యం చెల్లడం లేదు. ఇదిగో అత్తయ్య గారు కూడా అక్కడే ఉన్నారు. ఆవిడ చెప్పినా ఎవరు వినట్లేదు. సొంత వాళ్ళ సాక్ష్యాలు చెల్లవు, కానీ బయట వాళ్ళు చెప్పటానికేమో వాళ్ళని వీరభద్రం కొనేశాడు. ఇంకా ఏ విధంగా భరత్ గారిని నేను కాపాడుకోవాలి చెప్పు. చూడు చంద్రిక, ఒక ద్వారం మూసుకుపోతే మరొక ద్వారం మన కోసం తెరిచి ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం అనుకున్నట్టు అన్ని ద్వారాలు మూసుకుపోతున్నాయని నువ్వు ఆలోచించకు చంద్రిక. మనం బయటపడటానికి మరో ద్వారం తెరిచి ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. వెతికి చూస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవకాశం దొరకొచ్చు. ఏం దొరుకుతాయమ్మా? ఆ వీరభద్రం అందర్నీ మోసం చేశాడు. చివరికి నిన్ను కూడా మోసం చేశాడు. నువ్వు ఆ రోజు కోర్టులో ఎంత గట్టిగా వాదించావో గుర్తుందా? ఆ రోజు మేమే తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా చివరికి నువ్వు కూడా వినిపించుకోలేదు. తప్పంతా మాదే అని 10 మంది ముందు నిరూపించావు. అసలు ఆ ఫేక్ వీడియోని నిజమని నమ్మించిందే నువ్వు. ఆ రోజు భరత్ మాతో పాటే ఉన్నాడు అని ఎంత చెప్పినా మా సాక్ష్యాలు చెల్లవు అని చెప్పిందే నువ్వు. అత్తయ్య, ఇందులో వైశాలిని అనడానికి ఏముంది? వైశాలి స్థానంలో ఎవరున్నా అదే చేస్తారు. తన పరిస్థితి కూడా అదే. తను మోసపోయిన తరువాత తను నమ్మినవన్నీ నిజాలనుకుని వాదించిందే తప్ప మన మీద కోపంతో కాదత్తయ్యా. తను మోసపోయాను అని గ్రహించిన తర్వాతే తనంతటి తానుగా ఆ వీరభద్రానికి దూరంగా వచ్చేసి మనకు సహాయపడుతోంది. ఇందులో ఎవరిని తప్పుపట్టడానికి లేదత్తయ్యా. నేనెవర్ని తప్పు పట్టట్లేదమ్మా. ఎందుకు మన తలరాతలు ఇలా ఉన్నాయా అని బాధపడుతున్నాను. ఎలా నా కొడుకుని కాపాడుకోవాలి, ఎన్ని రోజులని ఇలా నరకం అనుభవించాలి? అసలు వాడు వస్తాడో లేదో తెలియకుండా ప్రతిరోజు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎలా? ఆంటీ, మీ బాధ నాకు అర్థమైంది. మీరేం కంగారు పడకండి. నేను ఏదో ఒక దారి చూస్తాను. నేను ఆలోచిస్తాను. ఎలా చేస్తావు, ఏ విధంగా తీసుకొస్తావని మీరు అడిగితే నేను దానికి సమాధానం చెప్పలేను ఆంటీ. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఎలాగైనా సరే భరత్ని బయటికి తీసుకురాగలను. ఆ నమ్మకం నాకుంది. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను వస్తాను. ఏంటత్తయ్యా, వైశాలి మన కోసం అంత కష్టపడుతుంటే తనేదో తప్పు చేసినట్టు తనని నిలదీస్తున్నారేంటి? లేదమ్మా, నేను తనని తప్పు పట్టడం లేదు. మన పరిస్థితి గురించి బాధపడ్డానంతే. లేదత్తయ్యా, మీరు మాట్లాడిన విధానం వైశాలిని హర్ట్ చేసినట్టు ఉంది. పాపం తను మన కోసం చాలా కష్టపడుతోంది అత్తయ్యా. తెలుసమ్మా, నిజంగా తను మంచిది కాబట్టి ఈరోజు నువ్వు నా కళ్ళ ముందున్నావు. కానీ నా బాధని నేనెలా కంట్రోల్ చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అసలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం, రుద్రాణి. ఆ రుద్రాణి దగ్గరున్న సాక్ష్యం కనుక మనం పట్టుకోగలిగితే ఈజీగా భరత్ని బయటికి తీసుకురావచ్చు. నేను వెళ్ళి దాని కాళ్ళు పట్టుకునైనా సరే తనని ఒప్పించి ఆ సాక్ష్యాన్ని తీసుకొస్తానమ్మా. ఇప్పుడే వెళ్తాను. అత్తయ్య, ఆగండి. మీరు వెళ్ళి ప్రయోజనం లేదు. నేను వెళ్ళి రుద్రాణితో మాట్లాడతాను. నువ్వా? అవునత్తయ్య, నేనే మాట్లాడతాను. నేనే తెలుసుకుని వస్తాను. చంద్రిక, సరే సరే, ఉంటాను. మిగతా విషయాలు తర్వాత ఫోన్ చేస్తాను. ఆల్ రైట్, థ్యాంక్స్, బాయ్. రుద్రాణి, చంద్రిక,
నువ్వేంటి ఇలా వచ్చావు? రుద్రాణి, నేను నిన్ను రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. నీకు చేతులెత్తి దండం పెడతాను. నా భర్తని కాపాడుకోవడానికి నాకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఒక్కదానివే నాకున్న ఆప్షన్. దయచేసి నా భర్తని కాపాడు. నీ దగ్గరున్న ఎవిడెన్స్ ఏదో నాకివ్వు. ఆయన్ని ప్రాణాలతో బయటికి తీసుకురావాలి. చంద్రిక, నాకు తెలుసు ఇలాంటి పరిస్థితి వస్తుందని. నీకు అప్పుడే చెప్పాను కదా, ఏదో ఒక రోజు నీ అంతట నువ్వే వచ్చి నా ముందు నిలబడి దేహీ అని అడుక్కుంటావని. ఆ రోజు రానే వచ్చింది, చూసావా? నీ మొగుడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం నువ్వు నా ముందు నిలబడ్డవే కాదు, నా కాళ్ళు కూడా పట్టుకుంటావు. ఆ సంగతి నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. రుద్రాణి, నేను నీ కాళ్ళు పట్టుకుంటే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది అనుకుంటే ఒక్కసారి కాదు, జీవితాంతం నీ కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళకి పూజలు చేస్తాను. ప్లీజ్ నా భర్తని కాపాడు. మీరసలు మనిషో మరమనిషో అర్థమే కావడం లేదు. భరత్ని మీకిచ్చి పెళ్లి చేసి తను వెళ్ళిపోవాలా? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మేడం. అసలు మీకేమైనా అర్థం అవుతుందా? నిజంగా మీరు భరత్ మనసులో లేకుండా మీరు నిజంగా పెళ్లి చేసుకున్నారే అనుకోండి, ఎన్ని రోజులు సుఖంగా ఉంటారు? కేవలం మీరు తాళి చూసుకుని సంతోషపడ్డం తప్ప మీరిద్దరూ కలిసి ఒక గదిలో సంతోషంగా బ్రతకగలము, సంతోషంగా ఉండగలము అని గుండెల మీద చేసుకుని చెప్పండి.